it is for sure. Sometimes that magic happens, and it is from the energy, from the divine energy. There's no doubt about it. Because మన human energy కొంచెం లెవెల్లోనే ఉంటుంది, but when the divine enters once in a while, we go beyond our human level, and I think that's what happened to all of us, and I respect that energy, and that's why I'm very, very grateful to the divine. Yes. అనిల్ గారు, మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది. ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే, సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు, ఫ్యాన్స్ కానీ, రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ, వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా, అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం, అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్, అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ 4, టాప్ 3, అట్లీస్ట్ టాప్ 5 లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఓకే, మీరు గమనించారా అది? గమనిస్తూనే ఉన్నానండి. రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ సీడెడ్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నంబర్స్ అనమాట. స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్, అండ్ దిస్ ఈజ్ స్టిల్ 10th డే ఈరోజు, అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకాతోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవ్వడానికి ఆయన పాత్ర చాలా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్పాను చాలాసార్లు అతని పాత్ర చాలా ఉంది, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అందరం రోజు చెప్తా ఉంటాం. అదే వాళ్ళు దానికి పెద్ద ఆయనే కదా. నేను ఇప్పుడు భీమ్స్ని ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా? చేపట్టుకుని పెద్ద అయిపోతున్నారని చెప్పి వదిలేకపోతున్నారా? చేయి పట్టుకొని కాదు, సంకలు ఎక్కించుకొని తీసుకెళ్తాను. అంటే భీమ్స్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు, కథ ఏం కావాలనుకుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది, అక్కడే ఉంటాడు. నేనేదో చేసేసాను, నేనేదో ఒక సాంగ్ కొట్టాను, అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు. మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక ట్యూన్ ఇచ్చేస్తాడు, ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అనుకో. అంటే విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు భీమ్స్. నాకు తెలిసి భీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 5-6 years 10 years భీమ్స్ హీ కెన్. భీమ్స్లో మంచి క్వాలిటీ అండ్ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు. ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు. ఎందుకులేండి మనం. సార్ వెంకటేష్ గారు ఇక్కడ, అనిల్ గారు, వెంకటేష్ గారు, హాయ్. హాయ్ సార్. సార్, ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా? అన్నీ అవుతాయి, వాళ్ళు కూడా అన్నీ అవుతాయి, అన్నీ బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ, బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని, సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి. వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గారు సార్, సార్
మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలామంది హీరోని కలుస్తూ ఉంటాం. బట్ క్లియర్లీ చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్. ఎలా అంటే మీ సినిమాల్లో మీ మీద సెల్ఫ్ సెటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు. అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అని ఏమీ పెట్టుకోకుండా సినిమాని ఆల్అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు. ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగాలని కోరుకుంటున్నాను. ఓరి నాయనో, నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి. నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా. అది అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి, అది ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెంకటేష్ గారు, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీతో. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సెక్షన్లో మీకు కాంపిటీషనే లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలామంది చాలా అర్థాలు తీశారు. బట్ ఐ మీన్ ఇట్. ఆ సెక్షన్లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలేరు, కదిలి సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ చేశారు. కరెక్ట్, మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు. చాలామంది చాలా రాంగ్గా చేశారు. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. కరెక్ట్ అండి. అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్ వచ్చేసిన ఫిల్మా, కామెడీ ప్రధానంగా సాగిన సినిమా. సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ 3 టాప్ 4 రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్, ఈ జోనర్కి, ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ వాచ్. ఇది ఇప్పుడే కాదు, నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. కృష్ణారెడ్డి గారు తీసిన ఎమ్మెల్యేల ఇండస్ట్రీ హిట్ అయింది. అహనాపల్లి అంట, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన అహనాపల్లి అంటే ఈక్వల్ టు ఆ రోజు చాలా పెద్ద పెద్ద సినిమాలకు తగ్గ రెవెన్యూస్ చేసింది. సో కామెడీ ప్రధానంగా సాగిన సినిమా మనం కరెక్ట్గా డీల్ చేయగలిగితే దాని రెవెన్యూస్ ఎప్పుడు అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు. అనిల్ గారు ఇక్కడ అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేపించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం. ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి, ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుందనే దాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడులో కిడ్స్ను పాడు చేశారుగా. పాడు చేశానా? నాకు అనిపించలేదమ్మా. ఆ మనవండి నీకు అనిపిస్తే నేనేం చేయను. ఎంతమంది పాడేవారు నాకేం తెలుసమ్మా. అది నేను కాదు, ఐ డిడ్ ఎ సిన్సియర్ జాబ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్. సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను. వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. సో దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2లో అంత ఉండదు. ఆ సీజన్ 2 ఎక్కువ 1లో కంప్లైంట్స్ వచ్చినాయి, ఇప్పుడు తగ్గించేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మొదటి రోజు 1000 రూపాయలు, 800, 600 టికెట్ ప్రైసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్య ఏ టికెట్ ప్రైసు లేకుండా, అంటే హై ప్రైస్ లేకుండా
ఆ సినిమాల్ని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా. దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు? కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి. సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ అదర్ గేమ్ అండి. అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మా సినిమా బడ్జెట్స్కి మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం. మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు. బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన 300 కానీ రెండోసారి రారు కదా టికెట్ ప్రైస్ అంతే. వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది, రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిల్మ్స్కి ఇది కరెక్ట్, అలాంటి ఫిల్మ్స్కి అది కరెక్ట్.